వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ సాయి లీలామృతం పంచదశోధ్యాయానికి చేరుకున్నామమ్మా. చతుర్దశోధ్యాయ పరంగా మనం జన్మాంతర జ్ఞానం అనేటువంటి అంశం రీత్యా అటు సద్గురుని యొక్క నిగూఢమైన తత్వోపదేశం కలిగినటువంటి తన గురించినే, తన గురు శుశ్రూష గురించి, తన బాల్యావస్థ గురించి చెప్పినటువంటి అంశాలే కాకుండా అనేక సద్భక్తుల యొక్క జన్మాంతర సంబంధం, వారు గత జన్మలలో ఏమిటి, వారికి ఆయనకి గల అవినాభావ సంబంధం వగైరా అనేక అంశాలు కూడా మనం తెలుసుకున్నాం. నేటి అధ్యాయ పరంగా మనం సద్గతి అనే అంశం రీత్యా మరెన్నో లీలలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. జీవుడు మరణ సమయంలో స్మరించిన దానినే మరు జన్మలో పొందుతాడని శాస్త్రం. అందుకే పరీక్షిన్ మహారాజు చివరి దశలో సుకును నుండి భాగవతం విని ఉత్తమ గతి పొందాడు. అందుకే కాశీ వంటి క్షేత్రాలలో మరణించాలని ముసలితనంలో ఎందరో అక్కడికి చేరతారు. సకల దేవతలు తానైన సద్గురు సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పక సద్గతి పొందుతాయి. అది ఎన్నో జన్మల పుణ్యఫలం. అందుకే సద్గురువులను జంగమ తీర్థాలు అంటారు. అంటే సంచరించే తీర్థాలు అని శాస్త్రం. మద్రాసు నుండి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో షిరిడీ వచ్చారు. హరిద్వార్ నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెబితే అతడా తలంపు విడిచాడు. తర్వాత బాబా అతడిని చూస్తూనే కోపంతో, ఈ దొంగ సన్యాసిని బయటకు గంటండి, కష్టానికి వెరిచేవాడు సన్యాసేగాడు అన్నారు. అది విని విజయానందుడు సిగ్గుపడినాడు. 2 రోజుల తర్వాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబు వచ్చింది. వెంటనే అతడు ఇంటికి వెళ్ళడానికి బాబా యొక్క అనుమతిని కోరాడు. ఇంత మమకారం ఉంటే ఎలా సన్యసించావు? వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచియుండు. దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము శరీరము అశాశ్వతాలని గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలు. నీ పూర్వపుణ్యమే నిన్నిక్కడకు తెచ్చింది. భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి, కృతార్థుడవవుతావు అన్నారు బాబా. అతను ప్రయాణం మానుకుని లెండీలో పారాయణ పూర్తి చేశాక 3వ రోజు తన గదిలోనే బడే బాబా ఒడిలో ఉరిగి ప్రాణం విడిచాడు. సాయి అతని దేహాన్ని 1 రోజు ఆగి సమాధి చేయమన్నారు. కారణం భక్తులకు అర్థం కాలేదు. అతని మరణంలో ఏదో మోసముందని శంకించి పోలీసులొచ్చి విచారించారు. తరువాత మోసమేమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయడానికి అంగీకరించారు. విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహం అశాశ్వతమైన దేహమే. యమదూతలే దొంగలు. ఆయన మూయమన్న ద్వారాలు ఇంద్రియాలు. మనస్సు పారాయణ ద్వారా భగవంతునిపై మనస్సు నిలిపి శరీరం విడవమనే బాబా చెప్పినది. అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడు. సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయియే చూచుకొనవలసి వచ్చింది. అది సన్యాసి అంటే అసలు సర్వము త్యజించిన వారు అని కదా అర్థం. అంటే
లౌకిక బంధాలని, అహంకార మమకారాదుల్ని సర్వము కూడా వారు త్యజించిన వారు సన్యాసి అంటే అర్థం. కాబట్టి మరి అమ్మను వెళ్ళి చూసొస్తా అనేటప్పటికీ మరి ఆ మమకారంతో కనుక సన్యసించిన అతను మరణిస్తే అతనికి దుర్గతి కలిగేది కాబట్టి సద్గురువు ఆ రీతిగా అతనిని అనుగ్రహించారన్నమాట. హెచ్వి సాఠే వద్దనున్న మేఘుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు. అతని మేలు కోరి సాఠే అతనిని షిరిడీ పంపాడు. దారిలో సాయి ముస్లిం అని ఎవరో చెప్పడంతో అతను సంకోచిస్తూనే షిరిడీ చేరాడు. సాయి అతన్ని చూచి ఉగ్రులై, "ఈ వెధవను బయటికి గంటండి. అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు, నేను ముస్లింను. ఇక్కడికొస్తే అతడి ఆచారం మంటగలుస్తుంది" అని కేకలేశారు. సాయి సర్వజ్ఞతకు మేఘుడు ఆశ్చర్యపోయాడే గాని తన శంక తొలగక షిరిడీ నుండి వెళ్ళిపోయాడు. కాని సాయి వెళ్ళగొట్టదలిచినది అతని శంకనే గనుక త్వరలో అతను హృదయ పరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసం పొంది మళ్ళీ షిరిడీ చేరాడు. నిత్యము 4 మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలోని దేవుళ్లకు అభిషేకం చేసి చివరకు మసీదులో సాయిని పూజించేవాడు. ఒకరోజు ఖండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు. కానీ బాబా, "ఇప్పుడా మందిరం తెరిచారు, పూజించిరా. నిత్యక్రమం ఎప్పుడూ మార్చకూడదు" అన్నారు. అతను వెళ్ళి చూచేసరికి ఆలయం తెరిచి ఉన్నది. అలానే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్చించదలిచిన అతను గోదావరి జలం తెచ్చాడు. "నేను ఫకీరును, నాకు స్నానం తగదు" అని ఆయనెంత చెప్పినా వినలేదు. చివరకు సాయి తమ తలను మాత్రమే అభిషేకించమన్నారు. కాని అతను భక్త్యావేశంతో హరహర మహాదేవ అంటూ నీరు వారిపై కుమ్మరించాడు. అయినా సద్గురుని యొక్క సాయినాథుని యొక్క తల మాత్రమే తడిసింది. అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు. ఒకరోజు తెల్లవారుజామున అతను మెలకువగా కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి, "గోడ మీద త్రిశూలం గీచి అర్చించు" అన్నారు. కనులు తెరిచేసరికి ఎవ్వరూ లేరు. గది తలుపులు మూసే ఉన్నాయి. కాని అతని ప్రక్క మీద అక్షతలు ఉన్నాయి. వెంటనే మేఘుడు బాబాను దర్శించి ఆ విషయమై అడిగినాడు. "నేను స్పష్టంగా చెప్పాను కదా, నా మాటలు ఎన్నటికీ వ్యర్థం కావు. నేను ఇళ్లలోనికి ప్రవేశించడానికి ఏ ద్వారాలు అక్కరలేదు. నేను సర్వదా సర్వత్రా ఉన్నాను" అన్నారు సాయి. వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలం గీచి పూజించినాడు. మరురోజే పూణే నుండి వచ్చిన భక్తుడు సాయికొక శివలింగం సమర్పించాడు. సరిగ్గా సమయానికి మేఘుడు మసీదుకొచ్చాడు. సాయి శివలింగం అతనికి ఇస్తూ, "సాక్షాత్తు శివుడే వచ్చారు, సేవించుకో" అన్నారు. కాకా సాహెబ్ దీక్షిత్ సరిగా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తూ ఉండగా అతనికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది. కొద్దిసేపటికి అలాంటి శివలింగమే మేఘుడు తీసుకుని వచ్చాడు. నిత్య పూజ కూడా సద్గురు అనుగ్రహంతోనే సఫలమవుతుంది. సాయిరాం. మేఘుడు 1912లో మరణించినాడు. సాయి ఆ శవాన్ని నఖశిఖ పర్యంతము నిమిరి, "ఇతడే అసలైన భక్తుడు" అన్నారు. శవాన్ని తీసుకుపోతూ ఉంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపై పూలు చల్లి వచ్చారు. దహనమయ్యాక ఆయన సామాన్యునిలా శోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు. తరువాత అతడిచ్చిన శివలింగాన్నే ఆయన గురుస్థానంలోని వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించినారు. బల్వంత్ నాచ్నేకు చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు 1915లో షిరిడీ వచ్చారు. నాచ్నే భార్యకొక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు శ్యామ. అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాచ్నేకొక కొబ్బరికాయ ప్రసాదించి నాచ్నేను తమ పాదాలొత్తమన్నారు. తరువాత అతని వెన్ను నిమిరి కౌగలించుకున్నారు. అతనికి 1919లో కొడుకు పుడితే కాలూరాం అని పేరు పెట్టారు. వాడు 3వ ఏటనే హరే రామ్
అని జపిస్తూ ఉండేవాడు. హెగ్డే అను పండితుడు వాడిని గమనించి, అతను శ్రీకృష్ణుని బాల్యమిత్రులలో ఒకడు అని చెప్పాడు. కాలు కృష్ణునితో తన ఆటపాటల గురించి ఏ రోజేమి చెప్పేవాడో అదే ఆ రోజు హెగ్డే చేసే హరివిజయం పారాయణలో వచ్చేది. ఆ పిల్లాడు ఏ రోజైతే కృష్ణుడి బాల్య క్రీడలు చెప్పేవాడో ఆ అంశాలే హెగ్డే గారు చేసే హరివిజయం అనేటువంటి గ్రంథపారాయణం పరంగా వచ్చేవిట చూడండి. కృష్ణుడు నన్ను ఏడిపించేవాడు. అతడు నా వీపుపై నెక్కి నేను అతని కాలుగిచ్చి పైకి చూచేసరికి నా ముఖాన వెన్న కొట్టేవాడు. ఇలా చెప్తూ ఉండేవాడు కాలు. అప్పుడప్పుడు తలపై గుడ్డ కప్పుకుని కళ్ళు పైకి త్రిప్పి యోగిలా కూర్చునేవాడు. ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అట్ట మీద ప్రణవంలో ఉన్న శ్రీకృష్ణుని బొమ్మ గోడకు అంటించినాడు. పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న ఒక కుక్క బొమ్మ చూపి, అది శ్రీకృష్ణ సందేశం. ఆ కుక్క దాని యజమాని వాణి ఎంత శ్రద్ధగా వింటుందో అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి. నేను అలాగే చేస్తుంటాను అన్నాడు కాలు. బాబా గొంతు నీకలా తెలుసు అంటే అతను చెప్పలేదు. అతనిని చూడడానికి మహాత్ములు ఉపాసనీ బాబా మరియు గాడ్గే బాబా కూడా వచ్చారు. కాలుకు 1927లో ఒంటికి నీరు పట్టి జ్వరం వస్తే బాబా ఊదీ మాత్రమే ఇచ్చారు. పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతను తండ్రితో జ్ఞానేశ్వరి 13వ అధ్యాయం వినిపించు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతను ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు. వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరు ఎందుకు కార్చారో నాచనేకు అప్పుడు అర్థమైంది. 1914లో ఒకరోజు సాయి గర్భిణి అయిన శ్రీమతి రేగేతో, నా వరప్రసాదం నీ దగ్గర ఉన్నది అన్నారు. బిడ్డ జన్మించాక ఆయన ఒక రోజు, బిడ్డ నీవాడా నావాడా అన్నారు. మీవాడే అన్నాడు రేగే. అయితే వాణ్ణి నావాడుగానే పెంచు అన్నారు బాబా. 2వ ఏట ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా రేగే, బాబా ఈ బిడ్డ కర్మశేషం నాకిచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి అన్నాడు. అదే విశ్వాసం అంటే. వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు. ఆ తరువాత వారు షిరిడీ వెళ్ళినప్పుడు రేగే గురించి, ఆ బిడ్డ నావాడు, ఇతని ప్రార్థనను అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను అన్నారు బాబా. ఒకప్పుడొక అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలుకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసనీ బాబాను దర్శిస్తే ఆయన, ఈ వయసులో దృష్టి వస్తే కోర్కెలు హెచ్చుతాయి, జ్ఞానం కోరుకో అన్నారు. అతడు మసీదు చేరి జ్ఞానమిమ్మని సాయిని కోరినప్పుడు అతనిని షిరిడీలో ఉండమన్నారు. నెల రోజులలోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించినాడు. మరణించినది అతని భార్యే గాని అతడు కాదు, అంటే అజ్ఞానమే గాని అతను కాదు అని చెప్పి అతడు సద్గతిని చెందాడు అన్నారు బాబా. మహల్సాపతి సాయిని ఎంతగానో సేవించినాడు. కొన్ని సేవలు అతను మాత్రమే చేసేవాడు. ఉదాహరణకు, ఎప్పుడూ సాయి వద్ద నుండే ఇటుకపై ఒక గుడ్డ, దానిపై దుప్పటి పరిచి ప్రక్క వేయటం మహల్సాపతి మాత్రమే చేసేవాడు. అతనికి సాయి సద్గతినిచ్చారు. సెప్టెంబర్ 11, 1922 సోమవారం నాడు అతను పూజ చేసుకొని, నేడు నా తండ్రి శ్రాద్ధానికి వంట త్వరగా చేయండి, నేడే నేను కూడా స్వర్గానికి వెళ్తాను అన్నాడు. అందరి భోజనాలు అయ్యాక అతను కూడా తాంబూలమేసుకుని కఫ్నీ ధరించి కుమారుడు మార్తాండుకు తన దండమిచ్చి, భక్తి మార్గంలో జీవించు నాయనా అని చెప్పి రామా అని ప్రాణం విడిచిపెట్టినాడు. సాయిరాం. ఒక మేకకు, ఒక బర్రెకు, ఒక పెద్ద పులికి కూడా సాయి సద్గతిని ఎలా ప్రసాదించారో వేరు అధ్యాయాలలో చూస్తాం.
అలాగే ఒకరోజు శ్రీమతి జోగ్తో బాబా, తల్లి, బాగా నెయ్యి వేసి పులగం వండి మధ్యాహ్న ఆరతయ్యాక మీ దొడ్డి వైపుకొచ్చే గేదెకు పెట్టు అన్నారు. ఆమె పులగం చేసేసరికి దొడ్డి వైపు ఒక గేదె వచ్చి పులగం తిని చనిపోయింది. ఆమె భయపడుతూ ఉంటే బాబా, నీకు ఏ దోషమూ లేదు, దాని చివరి కోరిక తీరి అది మంచి జన్మకెళ్ళింది అని అభయం ఇచ్చారు. ఇది పంచదశోధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్.